వందనములు వందనములు సూర్య చంద్ర వందనములు 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 వందనములు పొద్దు పొద్దు నాలేసి మీ పూజలు చేసేమయ్యా పొద్దు పొద్దు నాలేసి. గమ్మ టీవీ వ్యూయర్స్కి సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి అందరికీ కళాభివందనాలు. నాగలూరు గ్రామంలో రెండవసారి మన యూట్యూబ్ ఛానల్ గమ్మ టీవీ ద్వారా నాటకాన్ని చిత్రీకరించడం. మొదటగా ఈ గ్రామంలో పెద్దిరాజు పెద్దమ్మ నాటకాన్ని చిత్రీకరించాను గమ్మ టీవీ ద్వారా. వారిని కోరిక మేరకు మళ్ళీ అన్న మన గమ్మ టీవీలో ఈ సూర్యచంద్రుల నాటకాన్ని కూడా అప్లోడ్ చేయాలని చెప్పేసి ఈ సూర్యచంద్రుల నాటకాన్ని చిత్రీకరించమని చెప్పి నన్ను కోరిన నాగలూరు గ్రామ కళాకారులందరికీ ఈ సూర్యచంద్ర ఆటలోని పాత్రధారులందరికీ నా కళాభివందనాలు, ధన్యవాదాలు. ఈ వీడియోను పార్ట్గా మీ ముందుకు తీసుకొస్తున్నా. తప్పకుండా అన్ని భాగాలు చూస్తేనే మీకు ఈ పూర్తి నాటకం అర్థమవుతుంది. హాఫ్ అన్ అవర్ ఒక భాగం ఉంటుంది, ఫుల్ పార్ట్ అని చెప్పేసి పూర్తి వీడియో అని చెప్పేసి 2 గంటలు 2.5 గంటలు ఒక్కొక్క భాగాన్ని అప్లోడ్ చేశాను. మీకు ఏది చూడాలనిపిస్తే అది చూసి మీకు నచ్చిన పాత్రకు మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ, కళామ తల్లి సేవలో గమ్మత్ టీవీ. మీరా తప్పక నీవు ఇప్పుడు వారికి మంత్రి వారిగా అయోధ్యపురంలోనా ఇంత పెద్ద పట్టణం ఉన్నది. ఎవరన్నా ఉన్నారేమో ఒక తల్లికి కూర్చొని తీసుకొచ్చి ఇవ్వము కదా. వారికి రాజామనపురములోన ఎవ్వరు లేరేమయ్యా, రాజామనపురములోన ఎవరు రాజా మన ప్రభులో ఎవ్వరు లేరేమయ్యా, రాజామనపురములోన ఎవరు లేరయ్యా మన ప్రభులోన ఎవ్వరు లేరేమయ్యా, ఎదిగి వచ్చి తినేను ఎవ్వరు లేరేమయ్యా, వెతికి వచ్చి తీరేను ఎవరు లేరేమయ్యా, ఎదిగి వచ్చి తినేను ఎవ్వరు లేరేమయ్యా, వెతికి వచ్చి తీరేను ఎవరు లేరేమయ్యా. వారికి ఆయన రాజేంద్ర మొత్తం దేశం అంతా తిరిగేస్తున్నాడు కానీ ఎవ్వరు దొరకలేరు. ఎవరు లేరు. అవును రాజేంద్ర. ఆసాంలా వారికి ఏమి చేద్దాం ఇప్పుడు, నాకు ఏమి చేద్దాం ఇప్పుడు. మంత్రివార్యా మనము ఇప్పుడు ఏమి చేయుదాము రా, మంత్రివార్యా మనము ఇప్పుడు ఏమి చేయు ఏమి చేయుదాము రా, మంత్రివార్యా మనము ఇప్పుడు ఏమి చేయుదాం ఇప్పుడు, ఏమి దోసకుండే నాకు ఏమి చేయుదాం ఇప్పుడు, ఏమి దోసకుండే నాకు ఏమి చేయుదాం ఇప్పుడు, జై రజనైలాసంలో వారికి. ఓ మంత్రి వారిగా అయినా అయోధ్యపురంలో ఎవరు లేరు అంటున్నావు, నాకు ఏమి సమరైతే లేదు, ఏమి దోస్తలేదు, ఎట్లా చేద్దాం మరి. జయరాసంలో వారికి రాజా నీకొక్క మాట తెలిపేదా వినవయ్యా, రాజా నీకొక్క మాట వినవయ్యా, రాజా ఒక్క మాట తెలిపేదా వినవయ్యా, రాజా నీకొక్క మాట తెలిపేదా వినవయ్యా, రాజా ఒక్క మాట నీ దాగు సుతులను తైదులకు ఇద్దామయ్యా, నీ దాగు సుతులను తైదులకు ఇద్దామయ్యా, నీ దాగు సుతులను జై వారికి ఆయన
అయినా రాజేంద్ర నీకు ఒక మాట తెలుపుతాను. నీ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, దేశం తిరిగాల్సిన యాడ దొరకలేరు. ఎటు పోయినా కానీ మీ రాజు పిల్లలు ఉండడానికి ఇటు ఎందుకు వచ్చినామన్నారు. నీ పిల్లలు ఇద్దాం కదా రాజేంద్ర. మూర్ఖుడా జాయురనేల అస్సాంలా వారికి ఏమూరా మంత్రి వార్యా ఏమాని అంటే వీరా ఏమూరా మంత్రి వార్యా ఏమాని పలికి దివిరా ఏమీరా మంత్రి వర్యా ఏమాని అంటే వీరా ఏమూరా మంత్రి వార్యా ఏమాని పలికి దివిరా ఏమీరా మంత్రి వర్యా కారు మాటలు వలక కారణమే మీరా కారు మాటలు వలక కరణమే మీరా మారు మాటలు వలక కారణమే మీరా కారు మాటలు వలక కరణమే మీరా మారు మాటలు వలక జాయురనేల అస్సాంలా వారికి. అరే మూర్ఖుడా ఏమంటున్నావు? బాగా మనమెక్కి మాట్లాడుతున్నావు. నా పిల్లలు ఏమంటున్నావు? ఆయన ఇటు యాడ లేరు కదా రాజేంద్ర. జాయురయ్య అస్సాంలా వారికి జై ఒక తల్లికి పుట్టినట్టి రాజేంద్ర, ఒక తల్లికి పుట్టినట్టి నీ సూతులున్నారు రా. ఒక తల్లికి పుట్టినట్టి ఈ కోతులున్నారు రావక తల్లికి పుట్టినట్టి నీ సూతులున్నారు రా. ఒక తల్లికి పుట్టినట్టి ఈ కోతులున్నారు రావక తల్లికి పుట్టినట్టి నీ సూతులను ఇప్పుడు దైతులకిద్దాము రా. ఒక తల్లికి పుట్టినట్టి ఈ కోతులున్నారు రావక తల్లికి పుట్టినట్టి నీ సూతులున్నారు రా. ఒక తల్లికి పుట్టినట్టి ఈ కోతులున్నారు రావక తల్లికి పుట్టినట్టి జాయురయ్య అస్సాంలా వారికి. అరే రాజేంద్ర, ఒక్క తల్లి కుట్టిన పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఊళ్ళో ఏ పిల్లలు ఇస్తారు చెప్పండి. జాయురనేల అస్సాంలా వారికి జై రామా పాపమ్మి నీవు నీ మాటలు తెలిసాను రా. రామా పాపమ్మి నీవు నీ మాటలు తెలిసాను రా పప్పమి మీరు నీ మాటలు తెలిసాను రా. రామా పాపమ్మి నీవు నీ మాటలు తెలిసాను రా రామ పప్పమి మీరు నా చేస్తా ఉంటే నీకు నీ అంటూ మా పేదను రా. రామా పాపమ్మి మీరు నీ మాటలు తెలిసాను రా రామ పప్పమి మీరు నీ మాటలు తెలిసాను రా. రామా పాపమ్మి నీవు నీ మాటలు తెలిసాను రా రామ పప్పమి మీరు జాయురనేల అస్సాంలా వారికి. కూడా ఏమంటున్నావు? అయినా నా చెంత ఉంటే నీ అంతు వాపుతాను. దూరం ఉండవి. అంటున్నావా? అవును. జాయురయ్య అస్సాంలా వారికి జై చింతాలేలా రోరి చింతాలేలా రోరి నీకా తూలెందారున్న చింతాలేలా రోరి నీకా తూలెందారున్న చింతాలేలా రోరి మంచి తముగా ఇప్పుడు నీ సుగులానిద్దామురా చింతాలేలా రోరి నీకా తూలెందారున్న చింతాలేలా రోరి జాయురయ్యకు ఆయన ఇంకా ఏం చింత చేస్తున్నావురా? నీ దగ్గర ఎవ్వరున్నారని ఏం చేయరు. జాయురనేల అస్సాంలా వారికి అబద్ధమెత్తాయనురా. ఏ మూర్ఖుడా అబద్ధమెత్తాయనురా. దుర్మార్గుడవైనావురా. అబద్ధమెత్తాయనురా. దుర్మార్గుడవైనావురా. అబద్ధమెత్తాయనురా. దిగ్భాయమున్నానవురా. నేను ఎప్పుడు దృంచేదాను. అబద్ధమెత్తాయనురా. దుర్మార్గుడవైనావురా. అబద్ధమెత్తాయనురా. జాయురనేల అస్సాంలా వారికి. అరే మూర్ఖుడా, అయినా నా పిల్లల్ని ఇయ్యమంటున్నావు. నా ఉప్పుదిని నా దగ్గర ఉండి నా పిల్లలు ఇయ్యమంటావు. ఎంత మోసం చేస్తేవరా నన్ను. ఆయన నీ పిల్లలు లేకపోతే మంది పిల్లలు చూకుంటారా? జాయురయ్య అస్సాంలా వారికి ఓ రాజా నిన్ను ఇప్పుడు ఓ రాజా నిన్ను ఇప్పుడు రణము నా తుంచేలను రా. ఓ రాజా నిన్ను ఇప్పుడు రణము నా తుంచేలను రా. ఓ రాజా నిన్ను ఇప్పుడు దుర్మార్గుడైన ఊరా రణము నా తుంచేలను రా. ఓ రాజా నిన్ను ఇప్పుడు రణము నా తుంచేలను రా. ఓ రాజా నిన్ను ఇప్పుడు జాయురయ్య
చంద్ర నువ్వు పిల్లలు లేకపోతే ఇప్పుడు నేను దించాను కాక. జై వరదనేల సామ్లా వారికి న్యాయంబు తోడా ఇప్పుడు మూర్ఖుడా న్యాయంబు తోడా ఇప్పుడు నిన్ను బట్టి తుంచేదను రా న్యాయంబు తోడా ఇప్పుడు నిన్ను బట్టి తుంచేదను రా న్యాయంబు తోడా ఇప్పుడు నిన్ను బట్టి తుంచేదను రా వీధి జనంబు న్యాయంబు తోడా నిన్ను జై వరదనేల సామ్లా వారికి. అరే మూర్ఖుడా అయినా నేను కరెక్ట్ న్యాయంతోనే చూస్తాను కదా. సామ్లా వారికి నువ్వెంతటి వాడావురా నన్ను తుంచావటమగునవురా నువ్వెంతటి వాడావురా నన్ను తుంచావటమగునవురా నువ్వెంతటి వాడావురా ఇప్పుడే బట్టి నిన్ను జనమూల తుంచేదనురా నువ్వెంతటి వాడావురా నన్ను తుంచావటమగునవురా నువ్వెంతటి వాడావురా జాగ్రత్తకు అయినా నువ్వెంతటి వాడవురా నాకు తుంచుతందుకు నా గురించి ఇంకా తెలియదు నీకు. జై వరదనేల సామ్లా వారికి మస్తీ మనములు నీకు మస్తీ మనములు నీకు మస్తీ మనములు నీకు జై వరదనేల సామ్లా వారికి. అరే మూర్ఖుడా నీకు మస్తీ బాగా వచ్చి నా పిల్లలు అడుగుతున్నాయి నీకు ఒకటే గుద్దుకు చంపిస్తాను. అయినా సేవక ఈడు మంచి మాటలకు చెప్తిస్తలేడు పిల్లలను ఈయనకొకటే మాట జాయిరయ్య సామ్లా వారికి మాయా మంచాల చేత మరి నిన్ను చంపేదను రా 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 మంటాలు లేపేదను రా మాయా మంచాల చేత మరి నిన్ను చంపేదను రా మాయా మంచాల చేత జాయిరకు ఆయన నువ్వు ఇట్లా చెప్తున్నావు నా మంత్రాలు చల్లేదని కాక అవును కదా సేవక మరి ఇటువంటి ఇస్తాడు ఏం చేయాలి సేవక జై వరదనేల సామ్లా వారికి అయ్యయ్యో వాతామై జై అవనీలా నేను ఇప్పుడు అయ్యయ్యో వాతామైతే అయ్యయ్యో అవనీలా నేను ఇప్పుడు అయ్యయ్యో వాతామైతే వీరంజానే ఆదామే చిత్తూరు మార్పుడా నన్ను బ్రహ్మారావా దేవా వీరంజానే ఆదామే
సేవక వీరంజానే హాయి మంటాలకు ఓ బాలేను రామా హాయి మంటాలకు ఓ పాలేను రామా దయదూడు నాడు పైన ఓ పాలేను రామా జై రణవిలాసంలా వారికి ఓ సేవక అయినా ఈ దుర్మార్గుడు 20 ఏళ్ళకోలే నా ఇంట్లోనే ఉండి నా ఉప్పు తిని నా అన్నం తిని నా కొడుకునే ఇవ్వమన్నాడు. ఆ మంత్ర వేదాలతో నాకు పెయంత మంటలేస్తుంది. ఏ మంత్రం వేసినాడో ఏం చేద్దాం సేవక? వాడు తింటే ఆశ లెక్క పెడుతున్నట్టు. అవును కదా సేవక. వారికి దయ లేదు ఏమీ లేదు, రాను నీ దూసుకున్న దయ లేదు ఏమీ లేదు. ఇతరాలు నీ దూసుకున్న దయ లేదు ఏమీ లేదు. ఇతరాలు నీ దూసుకున్న దయతో నాకిచ్చేరాను దయ లేదు ఏమీ లేదు. ఇతరాలు నీ దూసుకున్న దయ లేదు ఏమీ లేదు. జావిలకు ఆయన దయలు ఇట్లా ఏముండయి. నీ సుతులను తీసుకుపోయి ఇచ్చేదాన్ని కాక యాడున్నారు చెప్పు. జై రణవిలాసంలా వారికి ఆ బబ్బా దారాలేను భూగాల చెరారమా ఆ బబ్బా దారాలేను వాదరించు రామంతే తాళలేను రామా వాదరించు రామంతే జై రణవిలాసంలా వారికి ఓ సేవక ఏమంటున్నావు? అయినా ఈ దుర్మార్గుడు ఏం మంత్రం వేసినాడో పేంత మంటలేస్తుంది. ఏం చేద్దాం? నాకేం దోస్తలేదు కదా. మంత్రగాడు పూజ చేస్తాడు నీకు. జాగ్రత్త వారికి విచదాను నీ దూసుకులా ఊరిలో రాజా వార్యాను నీ దూసుకులా ఊరిలో రాజా వార్యాను నీ దూసుకులా ఇవ్వక పతి వంట మంటాలు లేపేదను రాజు నీ దూసుకులా ఊరిలో రాజా వార్యాను నీ దూసుకులా
జాయిలకు అరే రాజేంద్ర నీ పిల్లల్ని ఇప్పుడు తీసుకుపోయి ఇస్తా ఇయ్యలేవా మంటలు లేపుతా దుర్మార్గుడా ఎంత మోసం చేసినావు జై వీరాంజనేయుల సాంబలా వారికి ఆ బబ్బా దానాలేను తాపక విచ్చేదాను మంటలు సాలరు పురారమా తాపక విచ్చేదాను ధరణియే రాము పల్లె దమనన్ను బ్రవారవా ధరణియే రాము పల్లె ధరణియే రాము పల్లె మరువాక వీరంజనైనా మదిలో నాదలి చేరాను మరువాక వీరంజనైనా జై వీరాంజనేయుల సాంబలా వారికి అరే దుర్మార్గుడా ఏమంటున్నావు అయినా నేను ఈ మంటలకు తాళలేను నేను నా పుత్రులను ఇస్తా కానీ ఈ మంటలు చల్లారుతుంది కదా ఆయన ఇస్తున్నట్టున్నావా అవును ఆయన నీ మీద నాకు నమ్మకం లేదు అరే సేవక ఈయన మీద నాకు నమ్మకం లేదు ఇస్తాను చెప్పేసి మన పిల్లల్ని ఈరోజు తోలేస్తాడు కావున ఈయన ఇక్కడనే కట్టేసి మనం వెళ్దాం ఇతన్ని బంధించేదన్నమాట అవును సరే బంధించు మరి బంధించు కదా నేను చెప్పింది నువ్వు వింటున్నావా ఆయన నువ్వు ఇక్కడనే ఉండి నీ దగ్గర ఉండు ఇడికి ఇట్లా ముందుగా పోయినట్టు పిల్లలు పరారు చేస్తాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నావనుకో నువ్వు నేను పోయి తీసుకొస్తాను ఇక్కడ ఈ రాజ్యం కావాలి ఉంటా జావిరయ్య సాంబలా వారికి ఇప్పుడే పోయేదాన్ను విమలాంగి వద్దకు నేను ఇప్పుడే పోయేదాన్ను విమలాంగి వద్దకు నేను ఇప్పుడే పోయేదాను విమలాంగి వద్దకు నేను ఇప్పుడే పోయేదాన్ను విమలాంగి వద్దకు నేను ఇప్పుడే పోయేదాను తప్పకుండా పిల్ల రైతులకు ఇచ్చేదాను ఇప్పుడే పోయేదాను విమలాంగి వద్దకు నేను ఇప్పుడే పోయేదాను జావిరయ్య సాంబలా వారికి హలో హలో బాలవుల రమేష్ ఈ మందరాజుకు 200 సమర్పించాడు ఎల్లకాలం ఈ సూర్యచంద్ర ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాం జై వీరాంజనేయుల సాంబలా వారికి జై అయ్యో ఏమి చేత ఈ ఘోరావారణ్యములో అయ్యో ఏమి చేత పాపాకరు ముని బాధాలకు
పాపా కరుముని బాలాలకు పాపా కర్ముని బాధాలకు కాటిన తుమునికి నేను బాలను విస్తానంటే కాటిన తుమురికి నేను బాలను ఎక్కడికైనా పంపుమాని తలపండిరా బాలను ఎక్కడికైనా బాలాలకు ఎక్కడికైనా బతికిన బలమేమీ లేదు బలాలను విస్తానంటే బతికిన బలమేమీ లేదు ఇంకొకరుడు గారు బతికిన దారాని ఏ రామ పల్లె దమనన్ను బ్రవారావా దారాని ఏ రామ పల్లె ఓ జీవుల మీరని చెప్పిరండి ఓ మూగ జీవుల మీరని చెప్పిరండి మరొక వీరంజానైనా మాదిలో నాదలి చేదాను మరొక వీరంజానైనా హలో బాధ చెప్పుకున్నాక మళ్ళీ కింది శ్లోకం పడాలి శ్రీరాముడు వచ్చిండే మరి రేగమున ఇప్పుడు జాయురైలా సామ్లా వారికి ఓ మంత్రి వారియా అయినా ఈ దుర్మార్గుడు ఈ మంత్రం చేసి బాలను తీసుకుపోయాను బట్టి నేనేం చెయ్యాలి నాకు ఎటు దోస్తలేదు ఈ యొక్క మందరాజు దుఃఖించి కష్టపడుతుండు కాబట్టి అలా మామ కాబట్టి శంకర్రావు పటేల్ గారు ఆయనకు 100 రూపాయలు సమర్పించారు. ఎల్లకాలం ఆ సూర్యచంద్రుల ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాం. నాగ్లూరులో ఆడిన గమ్మట్ టీవీ మరీ మీరు చూడాలంటే గమ్మట్ టీవీ ఛానల్లో వస్తుంది. యథావిధిగా పార్ట్స్ రవితేజన్న ఈ గమ్మట్ టీవీ ఛానల్లో వేయడం జరుగుతుంది. మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ రాయండి, మీ అపూర్వమైన కామెంట్ రాయండి. ఈరోజు సూర్యచంద్రుల నాటకం ఆడటం మొదలైంది. ఈ నాగలూరు గ్రామం గాంధారి మండల్ జిల్లా కామారెడ్డిలో ఈ నాగలూరు గ్రామంలో ఈ నాటకం సూర్యచంద్రుల నాటకం. ఈ ఆట కనుక మీకు నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ గమ్మట్ టీవీని షేర్ చేయండి, లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. గమ్మ టీవీ ప్రేక్షకులకి, వ్యూయర్స్కి, సబ్స్క్రైబర్స్ అందరికీ కళాభివందనాలు. నాగలూరు గ్రామంలో ప్రదర్శించబడుతున్న ఈ సూర్యచంద్రుల నాటకాన్ని స్థానిక కళాకారులచే ప్రదర్శింపబడుతుంది. ఈ నాటకాన్ని పూర్తిగా చిత్రీకరించి పార్ట్గా గమ్మ టీవీలో అప్లోడ్ చేస్తాను. ప్రతి పాటను చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మన గమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న ఈ భాగాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన గమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. వందనములు వందనములు సూర్యచంద్ర వందనములు వందనములు వందనములో సూర్యచంద్ర వందనములో వందనములు వందనములు సూర్యచంద్ర వందనములు వందనములు వందనములో సూర్యచంద్ర వందనములో వందనములు పొద్దు పొద్దు నాలేసి మీ పూజలు చేసేమయ్యా పొద్దు పొద్దు నాలేసి మీ పూజలు చేసేమయ్యా పొద్దు పొద్దునాలేసి మీ పూజలు చేసేమయ్యా పొద్దు పొద్దు నాలేసి ముందుగా మిమ్మోదలతో ముత్యాల సూర్యచంద్ర ముందుగా మిమ్మోదలతో ముత్యాల సూర్యచంద్ర ముందుగా రెన్నోదలతో ముత్యాల సూర్యచంద్ర ముందుగా మిమ్మోదలతో ముత్యాల సూర్యచంద్ర ముందుగా నిన్నోదలతో బాలులామయ్యామియమో సల్లంగా వేడేదాము బాలులామయ్యామియమో సల్లంగా వేడేదాము బాలోలామయ్యామేమో సల్లంగా వేడేదాము బాలులామయ్యామియమో సల్లంగా వేడేదాము బాలోలామయ్యామేమో వరమునందు పుట్టినారు వరసాతో సూర్యచంద్ర వరమునందు పుట్టినారు వరసాతో సూర్యచంద్ర